అన్న ప్రైజ్లడం ప్రైజ్లాడు బ్రదర్. అమ్మ ప్రైజ్లడం అందరికీ ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్లాడు సార్ ప్రైజ్లాడు సార్. సార్ మీట్లో ఉన్నారు సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్లాడు బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ సమయంలో మన రాజశేఖర్ బ్రదర్ ముందుగా ప్రార్థన నడిపిస్తారు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన తండ్రి దినములన్నీ నీ కృపలో భద్రపరిచి మాకు క్షేమమునిచ్చి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి సజీవపు లెక్కల్లో ఉంచిన దేవుడు తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయంలో నీ నామమును బట్టి నాయన మేమందరం ప్రభువా ఈ గూగుల్ మీట్ ద్వారా నీ సన్నిధిలో ప్రభువా మేము ఉండడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ తండ్రి ఈ దినం జరగబోతున్నటువంటి ఈ గూగుల్ మీట్ ను ప్రభువా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి. ఆయన పాటల్లోనూ నా తండ్రి వాక్య పఠనమందును ప్రభువా వాక్య ధ్యానములో కూడా మీ సన్నిధించండి నాయన. మేమందరం ప్రభువా అయ్యా మీ ఉద్దేశాలు ఎరిగి మీ చిత్తములో నడిపించబడ్డానికి, మీ నామ ఘనత కొరకు మా బ్రతుకులు ప్రభువా సాగటానికి మేము ఎల్లప్పుడూ ప్రభువా నాయన మిమ్మల్ని తండ్రి అనుసరిస్తూ నా తండ్రి మా ఆలోచనల్లో, మా తలంపుల్లో, మా ఉద్దేశాల్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీకే మహిమ చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ నామ ఘనతకై ప్రభువా ఈ గూగుల్ మీట్ ను ప్రభువా తండ్రి మీరు కొనసాగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాయన దండాసారి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు బలపరచండి నాయన ప్రతిదినం ప్రభువా నా తండ్రి వాక్య ధ్యానం ప్రభువా నాయన ప్రభువా కలిగి ఉండడానికి మీ దాసుని మీరు బలపరుస్తూ ఉన్నారు తండ్రి. మీ దాసుని ద్వారా అనేక విషయాలు మీరు అందిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో అక్క శివకుమార్ యొక్క పాట పాడతారు. పాట ప్రైజ్లాడు బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని నా కోట అని నా స్వర్వము నీవే అని యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. ఊహల కందని మాటలతో నన్ను దీవించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఊహల కందని మాటలతో నన్ను దీవించినావయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. పాడేద స్తుతి గీతం. స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమస్తం నా పైన ఉంచి నన్ను కాసితివి యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమస్తం నా పైన ఉంచి
నన్ను కాసితివి ఈసయ్యా, స్తోత్రం స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం, స్వామి పాడేద స్తుతి గీతం. వర్ణింపతరమా నా జీవితాన, వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా, నీ కృపను యేసయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం, యేసయ్యా స్తోత్రము, స్తుతి స్తోత్రం స్తోత్రం. నా దీన స్థితిని మార్చేసి నీ సన్నిధి, నా దీన స్థితిని మార్చేసి నీ సన్నిధి, నా చేయి పట్టి నడిపించిన, నా చేయి పట్టి నడిపించిన యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం, స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని, నా కోట అని, నా సర్వము నీవే అని యేసయ్యా స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి స్తోత్రం, పాడేద స్తుతి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లా సిస్టర్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం చదువుతాం 2 భాగాలుగా. మొదటి 34 వచనాలు బ్రదర్ జనార్దన్ బ్రదర్ చదువుతారు. మొదటి 34, 35 నుంచి చివరి వరకు బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు. ప్రైజ్ ది లార్డ్ సార్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చదువుకున్నాము. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపొస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన
కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువ ప్రయాసపడి తిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపర్చి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపర్చిన దేవునికి తానే లోబడును. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణభయంతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము, త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులెలాగు తెలియతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపములు మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రమును మహిమ వేరు. మహిమను
బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రముకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడెను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడెను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అని ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టిన వాడెట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. పూర్వం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను కొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని పరిశుద్ధ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనం మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న దైవజనులు మనకి చక్కని వాక్య సందేశాన్ని అందిస్తూ వాక్య విశ్లేషణ జరుగుతూ ఉంది. మన శ్రద్ధతో విన్న నిద్రమతులు కాక మరి వాక్య నిమిత్తమై క్లుప్త ప్రార్థన మరి సహోదరుడు పిలుపున చేస్తారు. వందనాలన్నా. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి రక్షించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి మరో దినం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. మంచి కాపరుని యేసయ్య నీకు వందనాలయ. సకల ఆశీర్వాదాల కారణభూతుడు మా గొప్ప తండ్రి, నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో ప్రభా మేమందరం కూడి చిన్న మందగా కూడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రము తండ్రి. ఇంతవరకు ప్రభా నిన్ను పాటలతో ఘనపరిచాము. అదేవిధంగా తండ్రి వాక్య విషయంలో చదువుకున్నాము ప్రభా. అదేవిధంగా ప్రభా నీ దాసుడు తండ్రి చిలువ చాటును మరుగుపరుచుకొని మాకును ఈ గ్రూపులను ప్రతి వారికి ఏ వాక్యము కావాలనో ఆ వాక్యం నీ దాసుని ద్వారా మాట్లాడండి. అదేవిధంగా తండ్రి మేము కూడా తండ్రి ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని బలపడడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. గ్రహించే మనసు, వినగల చెవిని దయచేయండి తండ్రి. నీ యందు భయభక్తులు జీవించడానికి అలాంటి కృప దయచేసినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. నీ దాసు ద్వారా ప్రభా మేము ఎన్నో నేర్చుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మహోన్నతుడ, మహిమ గల దేవా, నీకే స్తోత్రం తండ్రి.
నీ దాసుడిగా మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ యేసు బతిలాడు అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సర్ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, దేవుని దయ, మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాము. మరి మిత్రులారా, మీరు అందరూ మీ మైక్ని మ్యూట్లో పెట్టుకోండి, ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. మరి మనము సమూయేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనమున్నాము. నిన్నటి దినాన 9వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే సమూయేలు బాలుడు కాబట్టి యెహోవా నాతో మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు. గ్రహించలేక 3 సార్లు ఏలీ దగ్గరకు వెళ్ళడం జరిగింది. అయితే 3వసారి ఏలీ గుర్తుపట్టాడు. ఏలీకి పరిస్థితి అర్థమైంది, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు అని. కాబట్టి ఏలీ సమూయేలును చక్కగా గైడ్ చేశాడు. ఆ 9వ వచనంలో చూస్తే, నీవు పోయి పండుకొమ్ము అని చెప్పాడు. నీవు పోయి పండుకొమ్ము అంటే అర్థం ఏంటంటే, బీ అవైలబుల్ ఇన్ ఏ పొజిషన్ ఫర్ గాడ్ టు స్పీక్ టు యూ. అంటే ఏలీకి అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి. కాబట్టి సమూయేలు, నువ్వు వెళ్ళి పడుకో, ఎందుకు మరలా దేవుడు మాట్లాడతాడు. అది మొదటి విషయం. తర్వాత, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా. కాబట్టి రెండో మాట ఏంటి? ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల అంటే స్పష్టంగా నీకు స్వరం వినబడినప్పుడు నువ్వు ప్రతిస్పందించు. అంతేగాని నీ మనసులో ఏదో అనుకొని, నీ హృదయంలో ఏదో అనుకొని దానికి ప్రతిస్పందించొద్దు. స్పష్టముగా నీకు స్వరము వినబడిన ఎడల. అది రెండో విషయం. మూడో విషయం, ఆ విధంగా స్పష్టంగా స్వరము వినబడినప్పుడు యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటే రెస్పాండ్. అయ్యా, మీ దాసుడు ఆలకిస్తున్నాడని ప్రతిస్పందించు. అయితే ఎలా ప్రతిస్పందించాలి? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని ప్రతిస్పందించు. అంటే హంబులుగా, వినయంగా, దీనత్వంతో నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ సేవకుడినయ్యా, నీ సేవకుడిని, నీ మాట వింటున్నాను, మాట్లాడండి, ఆ రకమైన యాటిట్యూడ్తో నీవు ప్రతిస్పందించు అని చెప్పి ఏలీ సమూయేలుని గైడ్ చేయడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ మనకి చాలా మంచి పాఠం ఉంది. చాలా పాఠాలు ఉన్నాయి. మొదటిది, అసలు పెద్దలు, ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారు చిన్నపిల్లలను ఎలా గైడ్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ ఏలీని చూసి మనం తెలుసుకోవచ్చు. ఏలీ కుమారుడు ఏలీ మాట వినలేదు, కానీ ఏలీ సమూయేలును మాత్రము చక్కగా తర్ఫీదు చేశాడు, దేవుని మార్గాలలో చక్కగా నడిపించాడు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు. మరొక పాఠం ఏంటంటే, అసలు దేవుని స్వరాన్ని
ఎలా వినాలి, దేవుడు ఎలా మాట్లాడుతాడు, ఆ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, నాకు పలానా కల వచ్చింది, పలానా విధంగా వినిపించింది, ఇది దేవుడే మాట్లాడా, ఈ కళను దేవుడే అనుగ్రహించాడా, ఎలా అర్థం చేసుకోవాలి, మరి అది నాకు పూర్తిగా అర్థం కాలేదు, దాని అర్థం ఎవరు చెప్తారు? ఈ రకమైనటువంటి ప్రశ్నలు చాలామంది కలిగి ఉంటారు. వ్యక్తిగతంగా నాతో మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటే ఆయన తప్పకుండా మాట్లాడతాడు. ఆయన మాట్లాడింది నీకు అర్థం కాలేదు అని ఆయన అనుకుంటే ఆయన మరలా మాట్లాడతాడు. నీకు అర్థమయ్యేంతసేపు మాట్లాడతాడు. స్పష్టంగా ఆయనే నీతో మాట్లాడుతున్నాడు అని నీవు తెలుసుకునేంత వరకు మాట్లాడతాడు. కాబట్టి నాకు అర్థం కాలేదు, దేవుడే నాతో మాట్లాడా, ఎవరు నాకు వివరిస్తారు అని కంగారు పడని అవసరం లేదు. ఇప్పుడు నేనేదైనా మీకు చెప్పాలనుకుంటే అది మీకు అర్థమయ్యేంత వరకు చెప్పాలి. నేనే మీతో మాట్లాడుతున్నది అని మీకు స్పష్టంగా తెలియాలి. అది నా బాధ్యత. ఎందుకంటే నేను మీకు ఏదో చెప్పాలనుకుంటున్నా. కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు, మీకు వినిపించే విధంగా చెప్పడం నా బాధ్యత. అదేవిధంగా దేవుడు కూడా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటే ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. ఒకవేళ అర్థం కాకపోతే మరలా మాట్లాడతాడు. నువ్వు తెలుసుకునేంత వరకు మాట్లాడతాడు. ఆ సందేశం నీకు అందాలి. అది ఆయన బాధ్యత. ఎగ్జాక్ట్గా అదే మనం ఇక్కడ సమూయేలు విషయంలో చూస్తున్నాం. 3 సార్లు సమూయేలును పిలిచాడు. సమూయేలు విన్నాడు, కానీ అది దేవుని స్వరం అని చెప్పి సమూయేలు గుర్తుపట్టలేకపోయాడు. కానీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ గుర్తుపెట్టి సమూయేలును గైడ్ చేశాడు. అప్పుడు మరలా 4వసారి దేవుడు మాట్లాడాడు. అంటే చూసారా, నేను సమూయేలుతో మాట్లాడుతున్నానని సమూయేలుకు తెలియాలి. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి 4వసారి మాట్లాడాడు మళ్ళా. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు అటువంటి సందేహాలు మనకు నివృత్తి అయిపోవాలి. అది దేవుని బాధ్యత. దేవుడు ఒకసారి కాకపోతే 2 సార్లు మాట్లాడతాడు, 2 సార్లు కాకపోతే 3 సార్లు మాట్లాడతాడు. ఆయన నీకు ఏదైనా చెప్పాలనుకుంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఆ సందేశం నీకు అందే విధంగా అందేంత వరకు చెప్తాడు. రైట్. మరి 10వ వచనం చూడండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. నిజంగా 10వ వచనము చాలా ప్రత్యేకమైన వచనం. ఎంత క్లియర్గా అక్కడ ఉందో చూసారా? తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా. చూసారా? ప్రత్యక్షమై అది మొదటి పదం. రెండో పదం నిలిచి. ఇంగ్లీష్లో చూడండి ఎలా ఉందో. ద లార్డ్ కేమ్ అండ్ స్టూడ్ దేర్. ఏమనుంది? ద లార్డ్ కేమ్ అంటే దేవుడు వచ్చాడు. అండ్ స్టూడ్ దేర్ అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కాలింగ్ యాజ్ ఎట్ ది అదర్ టైమ్స్. అంటే ద లార్డ్ కేమ్, యెహోవా వచ్చాడు. హీ స్టూడ్ దేర్, ఆయన అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ వచనం చూసినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం అని మనం అర్థం చేసుకోవాలి. మరి సమూయేలుకు దేవుడు కనిపించాడా లేదా? ఒక మనిషిలాగా సమూయేలు ఎదుట ఆయన తన మహిమలో కనిపించాడా లేదా ఒక మనిషిలాగా కనిపించాడా? అటువంటిది ఏమీ ఇక్కడ రాయబడలేదు. కానీ మొత్తానికి దేవుడైతే అక్కడికి వచ్చాడు, ఆయన అక్కడ నిలబడ్డాడని మాత్రం స్పష్టంగా ఉంది ఇక్కడ. వీ కెనాట్ రిజెక్ట్ దాట్. కాబట్టి
సమూయేలుకు కలిగినటువంటి దర్శనం ఒక ప్రత్యేకమైన దర్శనమని, దేవుడు తానే అక్కడకు వచ్చాడని, తానే అక్కడకు వచ్చి ఆయన అక్కడ నిలబడ్డాడని, నిలబడి ఆయన సమూయేలుతో మాట్లాడాడు అని మనం గమనించాలి. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనను. అంటే సమూయేలును పిలువగా, దేవుడు సమూయేలును పిలువగా సమూయేలు ప్రతిస్పందించాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా, ఆజ్ఞ ఇయ్యి అంటే ఏలి గైడ్ చేశాడు కదా. ఇప్పుడు 11వ వచనం చూడండి. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. అందరి చెవులు గింగురుమనును అంటే ఎవ్రీబడి విల్ బి షాక్డ్. ఇటువంటి పదాలే మిత్రులారా, ఇటువంటి మాటలే దేవుడు ప్రవక్తల ద్వారా అనేక సార్లు మాట్లాడినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఉదాహరణకు రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో కూడా ఇటువంటి మాటలు చూడొచ్చు. సాధారణంగా దేవుడు చెవులు గింగురుమనును ఆ పదాలు ఎప్పుడు ఉపయోగిస్తాడంటే, ఒక సివియర్ జడ్జిమెంట్ను ఆయన పంపించబోతున్నాడు అన్నదానికి సూచనగా ఆ పదాలు ఉపయోగిస్తాడు. ఒక సివియర్ జడ్జిమెంట్ అంటే ఒక తీవ్రమైన భయంకరమైన తీర్పును ఆయన పంపించబోతున్నాడు. ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఆ తీర్పును చూసినటువంటి వాళ్ళు, వినినటువంటి వాళ్ళు నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపోయి చూస్తారనమాట. ఎవ్రీబడి విల్ బి షాక్డ్. అయితే ఏంటి ఆ తీర్పు? అది ఏంటి? నేను ఒక కార్యం చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును అన్నాడు. అయితే ఏంటి ఆ కార్యము? 12వ వచనం చూడండి. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలు పెట్టి దాని ముగింతును. ఆ కార్యం ఏంటంటే, ఏలి యొక్క ఇంటి వారి పైకి నేను తీర్పును పంపించబోచున్నాను. ఈ విషయాన్ని 2వ అధ్యాయంలోనే ఒక దైవజనుడు ఏలీకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దైవజనుడు ఏలీకి ఏ విషయాన్నైతే చెప్పాడో ఆ పనిని నేను ప్రారంభిస్తున్నాను, దానిని ముగించబోతున్నాను. అదే ఆ 12వ వచనంలో ఆ 2వ స్టేట్మెంట్ ఆఖరి భాగం, దాని చేయ మొదలు పెట్టి దాని ముగింతును. అంటే సమూయేలుకు వచ్చినటువంటి దర్శనం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ దట్ ప్రాఫిట్ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్. అంటే 2వ అధ్యాయములో ఒక దైవజనుడు వచ్చి ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనము నెరవేరబోతున్నది సమూయేలు అని ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు సమూయేలునకు ప్రత్యక్షమైనట్టు మనం గమనించవచ్చు. సో ఇట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్. ఇదివరకే ఆయన ప్రవచించినటువంటిది జరగబోతుంది అని కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దేవుడు. మరి 13వ వచనం చూడండి. 13వ వచనం, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూసారా ఇక్కడ? తన కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. అంటే ఏలీ చేసినటువంటి ఆ తప్పును దేవుడు మరలా తెలియజేస్తున్నాడు. ఏలీ తప్పు చేశాడు. ఏలీ చేసినటువంటి తప్పేంటి? తన కుమారులను అడ్డగించలేదు. మరి ఏ కారణంతో అడ్డగించలేదు మనకు తెలీదు. ఆయన తండ్రి
ఒక తండ్రిగా అడ్డగించాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడ్డగించాల్సిందే. అయ్యా నా పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు నేను చెప్పిన మాట వింటారా అని మనం కారణాలు చెప్పడానికి ప్రయత్నించవచ్చు, కానీ దేవుడు అటువంటి వాటిని ఒప్పుకోవడం లేదు. వాళ్ళని మొదట నీ కుమారులు, నువ్వు తండ్రివి, వాళ్ళ వయసులో పెద్దవాడు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి, నువ్వైతే గద్దించాలి, తప్పును తప్పని చెప్పాలి, నువ్వు అడ్డగించాల్సిందే. వాడు గొడవ పెట్టినా, నీ మాట వినకపోయినా, నిన్ను తిరస్కరించినా నువ్వు మాత్రం అడ్డగించాల్సిందే ఒక తండ్రిగా. అయితే కేవలం ఒక తండ్రిగా కాదు, నువ్వు ప్రధాన యాజకుడు కూడా కదా. వాళ్ళిద్దరు అక్కడ యాజకులు కదా, అంటే ఆ యాజకులు ఇద్దరు నీ కిందే ఉన్నారు కదా. నువ్వు ఒక బాసు కూడా, ఒక యజమానుడు కూడా. కేవలం తండ్రిగానే కాదు, ఒక తండ్రిగా నీ కుమారుడును గద్దించాలి, అది ఒక విషయం. అయితే ఒక ప్రధాన యాజకుడుగా వాళ్ళు నీ కింద యాజకులుగా ఉన్నారు కాబట్టి నీ కింద నువ్వు వాళ్ళని గద్దించాలి, వాళ్ళు అడ్డుకోవాలి. కానీ నువ్వు అది కూడా చేయలేదు. ఇసై కాబట్టి ఏలీ తప్పు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఆ విషయాన్ని మరలా చెప్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏలీ చేసినటువంటి తప్పు ఏంటి? ఏలీ చేసిన తప్పు అడ్డగించలేదు. ఎందుకు అడ్డగించలేదు? వాళ్ళు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారంట. మీరు గమనించండి, వాళ్ళంట తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారంట. చూడండి, దేవుడు శపించలా ఏలీ కుమారుల్ని. ఏలీ కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. అది ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏ విధంగా శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారో ఆ 2వ అధ్యాయం చదివితే మనకు అర్థం అవుతుంది. ఆ 2వ అధ్యాయం చూస్తే ఆ 12వ వచనంలో అసలు ఏలీ కుమారుల గురించి వ్రాయబడిన ఆ మొట్టమొదటి మాట ఏం మాట? వాళ్ళు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. అసలు యెహోవాను ఎరుగని వారు వాళ్ళు యాజకులండి. కానీ వాళ్ళకి అసలు వాళ్ళు యెహోవాని ఎరిగి ఉండలేదు. యెహోవాను ఎరుగని వారు, తర్వాత వాళ్ళు మిక్కిలి దుర్మార్గులు. ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి ఆ దుర్మార్గతను ఆ 2వ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఎవరైనా బలులు అర్పించడానికి వస్తే అసలు యెహోవాకు అర్పించవలసినటువంటి ఆ కొవ్వును పూర్తిగా దహింపనివ్వరు. అంటే అసలు యెహోవాకు చెందవలసిన బలిని, ఆ భాగమును యెహోవాకు చెందనివ్వరు. చెందనివ్వకపోగా అసలు ఆ మాంసం కాలాలి, ఉడకాలి. ఆ మాంసం బాగా ఉడకనివ్వరు. మాకు పచ్చి మాంసమే కావాలి, ఎందుకంటే మేము రోస్ట్ చేసుకొని తింటాం. వాళ్ళ దగ్గర ఒక ఇనప కొంకి లాంటిది ఉండేదంట. అది తీసుకొచ్చి ఆ పాత్రలో ముంచి ఎంత మాంసం వస్తే అంత. అంటే వాళ్ళకిచ్చినటువంటి భాగమే కాదు, వాళ్ళకిచ్చిన భాగంతో వాళ్ళు సంతృప్తి పడలా. వాళ్ళకు బోర భాగము, కుడి జబ భాగము, అంతవరకే వాళ్ళ భాగం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత వస్తే అంత పాత్ర నుంచి తీసుకుంటున్నారు. అసలు ఆ మాంసాన్ని ఉడకనియటం లేదు. ఆ బలి ఇచ్చేవాడు బతిమలాడుతున్నారు, అయ్యా మీ మనసుకు వచ్చినట్టే మీరు చేయండి, మీరు తీసుకోండి, కానీ కనీసం ఆ కొవ్వు భాగాన్ని కారణియండి. ఎందుకంటే మేము యెహోవా దేవునికి బలిస్తున్నాం, యెహోవా దేవునికి మేము ఇస్తుంది కాబట్టి యెహోవాకు చెందినటువంటిది ఆయనకు చెందనివ్వండి అని బ్రతిమలాడినా కానీ వాళ్ళు బలవంతం చేసేవాళ్ళంట. అంతటితో ఆగిపోయిందా? యాక్చువల్గా అక్కడ ఒక మాట ఉంది, యెహోవాకు బలి అర్పించడం అనేది అసహ్యం అయిపోయిందంట జనాలకి. అంటే ప్రజలు అసలు యెహోవా దేవుని సన్నిధికి రావటానికే అసహించుకుంటున్నారు వీళ్ళు చేసేటువంటి పనిని బట్టి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే వీళ్ళు కేవలం తినటమే కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడ్డారు, అడ్డుగోడగా నిలబడిపోయారు, అవరోధంగా నిలబడిపోయారు దేవునికి ప్రజలకి మధ్యలో. ఎక్కడే దేవునికి ప్రజలకు ఒక మధ్యవర్తిగా ఉండాలి, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించువారిగా ఉండాలి. కానీ వీళ్ళేమైపోయారు? అడ్డుగోడగా నిలబడిపోయినారు దేవునికి ప్రజలకు మధ్య. ప్రజలు యెహోవా సన్నిధికి వచ్చి బలులర్పించాలంటేనే వాళ్ళు భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే ఆ యొక్క మందిరం యొక్క ఆ గేట్స్ దగ్గర తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్నటువంటి స్త్రీలను వ్యభిచారములోనికి దింపినారు. ఏలీ ఆ విషయం చెప్పాడు తర్వాత, మీరెందుకు వాళ్ళని అపవిత్రపరుస్తున్నారు? వారు తమను తాము అపవిత్రపరచుకున్నట్టు మీరు చేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ రకంగా ఏలీ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు.
తమను తాము శాపగ్రస్తులు చేసుకున్నారు. ఈ మాటలు చదువుతుంటే మనకు నిర్గమాకాండములో ఫరో చేసినటువంటి పని కూడా గుర్తుకొస్తుంది. ఫరో ఏమైనా మంచివాడా? మనలో చాలాసార్లు అనుకుంటాము దేవుడు ఫరో హృదయమును కఠినపరిచాడని. ఎందుకు కఠినపరిచాడు? మీరు నిర్గమాకాండములో ఉపయోగించినటువంటి ఆ యొక్క హీబ్రూ పదాలను కానీ గమనిస్తే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను మరలా వివరిస్తాను. అసలు ఆ హీబ్రూ పదాలు 3 రకాల పదాలు ఎలా ఉపయోగించారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఫరో తన హృదయాన్ని తానే కఠినం చేసుకుంటూ వచ్చాడు. ఎంతవరకు కఠినం చేసుకుంటూ వచ్చాడంటే ఇక దేవుని వైపు తిరిగే ప్రసక్తి లేదు. ఇక దేవునికి భయపడే ప్రసక్తే లేదు. దేవుని స్వరం వినే ప్రసక్తే లేదు. దేవుని మాట విని సరేలే ఇక వీళ్ళను పోనిద్దాము అన్నటువంటి ప్రసక్తే లేదు. అంటే ఇక బౌండరీ దాటిపోయినాడు. అప్పుడు దేవుని తీర్పు వచ్చి దేవుడు అతని హృదయాన్ని కఠినం చేశాడు. అంతేగాని ఫరో మంచివాడైతే దేవుడు ఆయన హృదయాన్ని కఠినం చేయలా. ఫరో కఠినమైనటువంటి వాడు, చెడ్డవాడు, దుర్మార్గుడు, పదే పదే దేవుని యొక్క స్వరమును తిరస్కరించినటువంటి వాడు, అవిధేయత చూపించినటువంటి వాడు, తెలిసి అవిధేయత చూపించాడు. చూడండి, తెలియక కాదు, తెలిసి అవిధేయత చూపించాడు. ఇదే విషయాన్ని మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం మీరు తర్వాత చదవండి మిత్రులారా. ఆ 26వ వచనంలో కొంతమంది వాడు సత్యమును గురించినటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందుకొని కూడా ఇక ఇష్టారాజ్యంగా పాపం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా దేవుని కుమారుని అవమానిస్తున్నారు. ఆయన చేసినటువంటి బలిని కాళ్ళతో త్రొక్కినట్టే చేస్తున్నారంట. ఇక అటువంటి వారికి పాపక్షమాపణ ఎక్కడిది? మిత్రులారా, ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏలీ కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు. ఆ విషయం ఎరిగి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. 14వ వచనం చూడండి. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. ఇక ఈ ఇంటికి వీరి దోషానికి బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. దాని అర్థం ఏంటి? దేవుడు క్షమించకూడదు అనుకున్నాడా? మిత్రులారా, అది చాలా పెద్ద పొరపాటు. ఆ రకంగా ఆలోచించకూడదు. ఇక దేవుడు క్షమించకూడదు అనుకున్నాడు, ఇక దేవుడు కరుణ చూపకూడదు అనుకున్నాడు, ఇక దేవుడు వారి పాపమును అసలు పరిహరించకూడదు అనుకున్నాడు. అది కాదు అక్కడ మనం ఆలోచించవలసిన విధానం. ఏలీ కుమారులు తమ్మును తాము ఆ విధంగా చేసుకున్నారు. ఇక దేవుని కృపకు కానీ, ఇక దేవుని కరుణకు కానీ, దేవుని క్షమాపణకు కానీ, పాప పరిహారమునకు కానీ ఇక స్థానము ఇవ్వనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. వారు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు. చాలాసార్లు మనము దేవుని పైన నిందబెట్టడానికి చూస్తాం. నేను ఎంతమందిని చూస్తుంటానో ఆయనే ఫరో హృదయాన్ని కఠినం చేశాడని. ఎంత పొరపాటు! దేవుడు కఠినం ఎప్పుడు చేశాడు? అది దేవుని తీర్పులో భాగంగా. వారు తమ హృదయమును తాము కఠినం చేసుకుంటూ వచ్చారు, తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటూ వచ్చారు. అంటే ఇక దేవునికి కరుణకు కానీ, దేవుని ప్రేమకు కానీ, దేవుని క్షమాపణకు కానీ స్థానము ఇవ్వనటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించుకున్నారు. అసలు మోషే అడుగుతాడండి, అయ్యా నీ మహిమను నాకు చూపించు అంటే దేవుడు ఏమంటాడు? మోషే, నా మంచితనమంతా నీకు చూపిస్తాను రా, నా మంచితనమంతా చూపిస్తా. మోషే, నీ మహిమను నాకు చూపించయ్యా అంటే నా మంచితనాన్ని చూపిస్తాను నీకు మోషే అంటాడు. చూడండి, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. మిత్రులారా, అందుకనే పౌలు గారు అంటారు, తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తన అద్వితీయ కుమారుణ్ణి? విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ కూడా నశింపక నిత్య జీవం పొందాలని. మిత్రులారా, దేవుని దగ్గర అత్యంత శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ఆయన కుమారుడే. ఆయన కుమారుణ్ణే దేవుడిచ్చాడు. ఇక ఆయన దగ్గర మిగిలినటువంటి శ్రేష్టమైనవి లేవు. ఆయన దగ్గర అత్యంత శ్రేష్టమైనది ఏదో దాన్నే ఇచ్చేశాడు, తన కుమారుణ్ణే ఇచ్చాడు. ఇక దేవుడు నీకు ఇవ్వలేనటువంటి మంచి లేదు. అత్యంత విలువైనటువంటిది ఇంకా ఆయన దగ్గర మిగిలినటువంటి మంచి లేదు. ఆ మంచి అంతా ఇచ్చాడు అంటే తన కుమారుణ్ణే ఇచ్చాడు. అందుకనే పౌలు గారు అంటాడు, తన కుమారుని ఇచ్చుటకు వెనుకాడనటువంటి వాడు తన కుమారునితో పాటు మిగిలినటువంటి దీవెనలు ఇవ్వడా?
మనతో సమస్య ఏంటంటే దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాం. దేవుడు ఎంత మంచివాడు, ఎంత కృప కలిగినటువంటి వాడు మనం గ్రహించలేకపోతున్నాం. మిత్రులారా, దేవుడు క్షమించలేని పాపము లేదు. మరొకసారి చెప్తున్నాను చూడండి, దేవుడు క్షమించలేని పాపమే లేనే లేదు. తన కుమారుడు ఏసయ్య పరిహారము చేయలేని పాపం ఏదైనా ఉందా? ఏసయ్య రక్తము కడుగలేనటువంటి పాపము ఏదైనా ఉన్నదా? లేదు మిత్రులారా, లేనే లేదు. దేవుడు ప్రతి పాపమును క్షమించగలిగినటువంటి వాడు, క్షమించుటకు ఇష్ట మనస్సు కలిగినటువంటి వాడు. అందుకనే మోషే, అయ్యా నీ మహిమను నాకు చూపించు అంటే, మోషే నా మంచితనాన్ని నీకు చూపిస్తాను అంటాడు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ పైకి తాము శాపమును లాక్కుంటున్నారు. దేవుని కరుణకు, దేవుని ప్రేమకు, దేవుని క్షమాపణకు, దేవుని పరిహారమునకు, దేవుని కుమారుని యొక్క బలికి స్థానము ఇవ్వకుండా దేవుని కుమారుని యొక్క బలిని తమ కాళ్ళతో తొక్కుతున్నారు, అవమానిస్తున్నారు. సత్యమును గురించి అనుభవ జ్ఞానము కలిగి కూడాను దేవుని తిరస్కరిస్తుంటే ఇక ఎక్కడికి వారికి క్షమాపణ? అదే విషయం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి 14వ వచనములో, కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి నీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. ఎందుకు ఆ విధంగా ఆయన ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించాడంటే వాళ్ళు ఆ స్థితికి తమ్మును తాము తెచ్చుకున్నారు. ఇక దేవుని బలికి కానీ నైవేద్యానికి కానీ స్థానము లేకుండా చేసుకున్నారు. కాబట్టి మిత్రులారా, సమయం దాటిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. కొన్ని విషయాలు మనం ఏమి ధ్యానించామో చూడండి. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని సమూయేలుకు ఇచ్చాడు. ద లార్డ్ కేమ్ అండ్ స్టూడ్ అండ్ స్పోక్ టు శామ్యుయల్. అంటే యెహోవా వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, అక్కడ నిలబడ్డాడు, సమూయేలుతో మాట్లాడాడు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం అని మనం తెలుసుకోవాలి. అది మొదటి విషయము. రెండవది, చెవులు గింగురుమనును అంటే అది దేవుని యొక్క తీవ్రమైనటువంటి తీర్పును సూచించే పదము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మూడవ విషయం ఏంటంటే దేవుడు సమూయేలుకు చెప్పినటువంటిది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్ ఇన్ 2nd చాప్టర్. 2వ అధ్యాయంలో ఒక దైవజనుని ద్వారా ఆల్రెడీ ఆయన మాట్లాడాడు కదా, ఆ యొక్క మెసేజ్ యొక్క అంటే ఆ ప్రవచనమును నెరవేరుస్తున్నాను అన్నటువంటి కన్ఫర్మేషన్ అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరి విషయం ఏంటంటే ఏలీ కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ఏలీ అది ఎరిగి ఉండి కూడా వారిని అడ్డగించలేదు, ఒక తండ్రిగా అడ్డగించలేదు, ఒక ప్రధాన యాజకునిగా అతను అడ్డగించలేదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దేవుడు క్షమించలేని పాపమే లేదు. గాడ్ హ్యాస్ గివెన్ us ద బెస్ట్ థింగ్. తన అద్వితీయ కుమారుని దాచుకొనక ఆయనను మనకు అనుగ్రహించాడు. అంటే ఇక దేవుడు క్షమించలేని పాపమే లేదు మిత్రులారా. మనము పశ్చాత్తాపడితే, మనము ఆయన దగ్గరకు పోయి ఒప్పుకుంటే, అయ్యా నాకు నీ క్షమాపణ కావాలి అంటే తప్పకుండా ఆయన క్షమించు దేవుడు. అయితే మనము ఆయనను తిరస్కరిస్తూ, ఆయన కుమారుడు తిరస్కరిస్తూ, ఆయన విధానాలను తిరస్కరిస్తూ ఉంటే మన పైకి మనమే శాపము తెచ్చుకున్న వారిమవుతాము. మనమే ఇక బలి చేత కానీ నైవేద్యం చేత కానీ మన పాపములు పరిహరింపబడిన స్థితికి వెళ్ళిపోతాము. అదే ఫరో విషయంలో చూస్తున్నాం. అటువంటి పరిస్థితికి మనం ఎప్పుడూ వెళ్ళకూడదని, దేవుని మంచితనమును మనలో ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలని తెలియజేస్తూ, దేవుడి విషయాలలో తగినటువంటి జ్ఞానమును, వివేచనను, తెలివిని, కృపను సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. బ్రదర్, సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఈ రోజు కోర్టు వాయిదా ఉంది, ప్రార్థన చేయండి, న్యాయమైన తీర్పు రావాలని. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అక్క శివకుమార్ అక్క వల్ల ల్యాండ్ విషయం కోర్టులో ఈరోజు మరి తీర్పుందంట. మరి న్యాయమైన తీర్పు దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రార్థన వాళ్ళు యథావిధంగా మనం చేస్తున్నటువంటి అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి.
సంతానం కోసం, అలాగే వివాహాల కొరకు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి కోసం జ్ఞాపకం చేసుకున్నాను. సమయంలో మరి సుశీలమ్మ గారు ప్రార్థన అర్థం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, నీ పాదములకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టి పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు, అనువాడవై ఉంటున్న దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇదిగో నాయన, భయంకరమైన రాత్రిలో మేమందరం తండ్రి నిద్రించి మరి ప్రాతకాలంలో మేల్కొల్పుటకు సహాయం దయచేసిన దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. తండ్రి, గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుపుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అల్పులమైన మమ్మలను తండ్రి ఎత్తి పట్టుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, మీరు సిలువలో కాల్చిన రక్తం ద్వారా మాకు పాప విమోచన కలిగి ఉన్నది తండ్రి, అందును బట్టి మేము స్తుతిస్తున్నాము. గొప్ప దేవుడు ఉన్న నాయన, మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి, మీ ఆలోచనలు గొప్పవి. మీ ఆలోచనల చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు మీ అందరు నిద్రించి ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులం కాదు, యోగ్యులము కాదు తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని మమ్మలను తండ్రి అయ్యా మీ బిడ్డలుగా చేసుకొని తండ్రి, మీ సొత్తుగా చేసుకొని దేవా, మిమ్మల్ని స్తుతించగలిగి ఆరాధించగలిగే కృపను దయచేసినారు తండ్రి. అందును బట్టి మేము స్తుతిస్తున్నాము దేవా, గణపరుస్తున్నాం. ప్రవ్వా, మీరే మా జీవితాలను మార్చిన దేవుడవు తండ్రి. అయ్యా, సమూయేలుని పిలిచినప్పుడు తండ్రి, నిజముగా నా ప్రభువా, సమూయేలు బాలుడైనప్పటికీ ఎంతో మెలకువగా ఉండిన నాయన తండ్రి, నన్ను పిలిచిన పిలుపునకు తండ్రి ప్రత్యుత్తరం అనుగ్రహిస్తున్న దేవాన్ని పాదములకు వందనాలు. దేవా, ఇదిగా నాయన, అది మేము అటువంటిది పిలుపుకు మేము గ్రహించలేక ఇంకా దూరస్థులముగా ఉంటున్నామేమో తండ్రి, దయతో క్షమించండి. ఏలి కుమారులు చేసిన పాపము మేము చేయకుండా నా ప్రభువా, మీ యందు నా నాయన నిలకడగా ఉండి మరి మీ యందు తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా, నిజముగాను మొరపెట్టండి, నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తానన్నారు. మీరు తండ్రి, మేము మొరపెట్టుచుండగా మీరు సమీపంగా ఉండి మాకు సహాయం అందించే దేవుడు అయి ఉంటున్నందుకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. గొప్ప దేవానికి స్థుతి ఆరాధన తండ్రి. అయ్యా, ఎక్కువగా ఉండిన నాయన, మిమ్మల్ని ప్రార్థించే బిడ్డలము గాను, స్తుతించే బిడ్డలము గాను, ఆరాధించే బిడ్డలము గాను ఉండునట్లు ప్రతి ఒక్కరము నా నాయన ఉండులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఎక్కడ చూసినా నా నాయన క్రిస్టియన్స్ మీద నా నాయన తండ్రి మతోన్మాదులు దాడులు జరుపుతున్నారు నా ప్రభువా. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకునేలాగున సహాయం దయచేయండి. ఈ మతోన్మాదులు చేయుచున్న ప్రతి కార్యక్రమంలో నా ప్రభువా మీరు ఉండండి దేవా. క్రైస్తవుల మీద నా నాయన కంచెర్ల అలా జరుగుతున్న క్రైస్తవులకు మరి మతోన్మాదులకు తండ్రి జరుగుతున్న దాడులను బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. అక్కడక్కడ నా ప్రభువా తండ్రి మరి పాస్టర్లను కూడా హింసిస్తున్నారు. మరి నా ప్రభువా, వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మేమైతే నా నాయన క్షేమంగా ఉన్నామని కాదు, కానీ నా ప్రభువా మరి ఇరుకులో, ఇబ్బందుల్లో, నా నాయన బాధల్లో, కష్టాలలో, వేదనలో ఉన్న వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మతోన్మాదులను మార్చే దేవుడు మీరు ఒక్కరైనా ప్రభువా, వారితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము. ఎన్ని శాసనాలు చేసినప్పటికీ నా ప్రభువా తండ్రి, మీరు వాటిని అన్నిటిని కొట్టివేసే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నిజముగా మొరపెట్టుచున్నాం ప్రభువా, మా మొరను ఆలకించి
మా విజ్ఞాపనలకు చెవియొగ్గి మాకు ప్రత్యుత్తరం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా తండ్రి, నా నాయన తండ్రి, వాక్యం విని విడిచిపెట్టక మా హృదయాలలో హత్తుకొని తండ్రి 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. కష్టాలలోను, వేదనలోను, దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. వారి వేదనలను, బాధలను తండ్రి తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాం. అది ఎలాగున్నా శివకుమార్గా అమ్మగారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. వారి ల్యాడ్ విషయంలో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినం కోర్టులో మరి నా నాయన ఉండగా నా ప్రభువా, కోర్టు వాదనలో నా ప్రభువా తండ్రి న్యాయమైన తీర్పును ఇచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. శాసనాలనే మార్చిన దేవుడు నా ప్రభువా తండ్రి, మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్న ప్రభువా విగ్రహానికి మొక్కమని ఏ విధముగా మరి వారు పలికి ఉన్నారు. మరి నా తండ్రి అదే విధముగా నా ప్రభువా ఆ విగ్రహాలను నా నాయన తండ్రి తీసివేసే దేవుడు తండ్రి, నిజమైన నా నాయన న్యాయమైన తీర్పును తీర్చుటకు తండ్రి అయ్యా ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి శాసనాలు అడ్డు రాకుండా కన్నా ప్రభువా న్యాయమైన తీర్పును తీర్చుటకు నా నాయన లాయర్లకు మరి జడ్జెస్ కు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. ఈ లోకంలో నా ప్రభువా విగ్రహాలను ఎక్కువగా పూజిస్తున్నారు తండ్రి. ఆ విగ్రహాలు నా ప్రభువా అవి నా నాయన మానవుడు చేసిన విగ్రహాలని తెలుసుకోలేక అది దేవా నిజముగా నా ప్రభువా మరి బిడ్డలు ఎంతో తండ్రి వాటికి ఖర్చు పెట్టి నీళ్ళలో పడవేస్తున్నారు తండ్రి. అటువంటి విగ్రహాలు నిజమైన దేవుడని మొక్కుతున్నారు తండ్రి. తండ్రి వీటిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకొని అయ్యా రక్షణలోనికి నడిపించండి దేవా. మారు మనసు పశ్చాత్తాపం కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఇది కూడా నాయన ఇలాగ ఎంతో మంది బిడ్డలు తండ్రి ఉంటున్నారు తండ్రి. వారిని అందరినీ నా నాయన మార్చే దేవుడు తండ్రి. మరి మీరు ఈ లోకంలో నా నాయన సంచరిస్తూ ఎంతో మందిని మరి స్వస్థపరుస్తూ మరి నా నాయన చనిపోయిన వారిని లేపుతూ ఉన్న దేవుడు తండ్రి. అది తెలుసుకుని లాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈనాడు నా ప్రభువా హాస్పిటల్లోను, ఇండ్ల దగ్గరను మరి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతిని బిడ్డను దర్శించండి దేవా. వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవాను నేనేను వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. ప్రతి బిడ్డను నాయన మీ గాయపడిన హస్తాలతో మీ రక్త ప్రోక్షణతో వారిని కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. ఇదిగో నా తండ్రి మరి బిడ్డలు తండ్రి చదువుకొనుతున్నారు, స్టూడెంట్స్ యవ్వన బిడ్డలు తండ్రి. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. యవ్వన బిడ్డలో యవ్వన కాలంలో తొట్టిల్లు తరున్న ప్రభువా, తొట్టిల్లకుండా నా నాయన మీ కాపుదల, మీ భద్రతలో ఉంచుకునండి. యవ్వనంలో నా నాయన యవ్వన కాలంలో మీ కాడిని మోసుకొని ముందుకు సాగుటకు కూడా కృప చూపండి. మీ సన్నిధిలో నా నాయన వారు కనిపెట్టుకొని జీవించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. బిడ్డలు చదువుకుంటుండగా వారికి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. అదేలాగున నా నాయన పెద్దవారు కూడా నా ప్రభువా మరి నా నాయన నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మి మరి హిందువుల్లోకి మారిపోతున్న వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విధముగా మా దేశంలో, రాష్ట్రంలో తండ్రి ఎంతగానో నా నాయన విగ్రహారాధనలు, భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి బిడ్డ నా నాయన రక్షణలోనికి నడిపించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. మేమైతే నా నాయన తండ్రి నిజమైన దేవుడు యేసుక్రీస్తుని సాటి చెప్పుటకు కూడా మా ఇరుగు పొరుగు వారికి మరి మా ఇంట్లలో పనిచేయ వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకొని దేవా వారికి
రక్షణ సువార్తను అందించుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క ఆత్మనైనాను నశించిపోకుండా తండ్రి వారిని నా నాయన రక్షించడానికి నా ప్రభువా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. దేవ సహాయం దయచేయండి, కృప చూపండి. దేవ ఇదిగో నా నాయన తండ్రి చిన్న బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి బిడ్డను నాయన ముట్టుమని ప్రార్థిస్తున్నాం. మానసిక వ్యాధితోనూ మరి నా తండ్రి ఎదుగుదల లేని బిడ్డలుగా ఉంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్ గా ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు. మరి తలఫేనియాతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వారిని అందరిని బట్టి మీరు ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీ సువార్తన నాయన నలుమూలల యుద్ధపడుటప్పుడు నీ బిడ్డల్ని లేవనెత్తిన నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యం తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి. వారికి వాక్యం అందించుటకు నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం. వారు వెళ్ళే వారిని నాయన మీ రక్షణలోనికి మీ కాపుదలలో ఉండులాగున సహాయం దయచేయండి. అదేలాగున విజన్ కాన్ఫరెన్స్ కడపలో జరపనైంటుండగా కృప చూపండి, సహాయం దయచేయండి తండ్రి. మీ చిత్తం దేవా తండ్రి. మరి నా నాయన భయంకరమైన దినాలలో ఉంటున్నాం తండ్రి. బిడ్డలకు మీరు క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం అయ్యా. ఎక్కడ మీటింగ్స్ జరిగి మీ కాపుదల మీ భద్రత మీరు ఉండండి తండ్రి. మీరు ఆ స్థలంలో ఉండి తండ్రి బిడ్డల్ని అనేక మంది బిడ్డల్ని రాగలుగుటకు అనేకులు రక్షణ పొందినట్లు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దాని చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి. ఈ విధముగా విజయరాజ్ పాస్టర్ గారిని బట్టి, శశికుమార్ పాస్టర్ గారిని బట్టి, మరి ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నా నాయన పాస్టర్లుగా, వారందరిని బట్టి నా నాయన జ్ఞాపకం చేసుకుని వారు నడిచే మార్గంలో మీరు ఉండండి దేవా. ప్రతి అడుగులో మీరుండి నా నాయన వాక్యము అందించుటకు, రక్షణ సువార్తను ఇతరులకు చాటుటకు నా నాయన వారికి మీరు తోడుగా కుడి ఎడమ ముందు వెనక ఉండి నడిపించి అనేకులు రక్షించి మారు మనసు పొందులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీరే నా నాయన ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రతలో ఉంచుకోనండి. ఉద్యోగాలు లేని బిడ్డలు తండ్రి నిరుత్సాహపడక నా ప్రభువ మరి వారికి కూడా ఉద్యోగాలను అనుగ్రహించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇదిగో నా తండ్రి వివాహాలు కావలసిన బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువ. మీరే నా నాయన తండ్రి ఆ బిడ్డలకు సరి అయిన భాగస్వాములను, మంచి భయభక్తులు గల కుటుంబాలలో భాగస్వాములను అనుగ్రహించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. సంతానం లేని బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా, వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ సన్నిధిలో నా నాయన గోజాడి అడిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా మీరు తండ్రి ఆలస్యమైన తండ్రి మీరు మాకు మంచిది ఇస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాము దేవా. మీరేనా నాయన తండ్రి సంతానం లేని బిడ్డలందరికీ కూడా సంతానాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందులాగున కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. అయ్యా ఇంకా నా నాయన మరి ఈ దినం ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి బిడ్డ నా నాయన చేరవలసిన వారి ఉద్యోగాల రీత్యా నా నాయన ప్రయాణమై మరి వారు వెళ్లే మార్గంలో మీరు తోడుగా ఉండి తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. కృప చూపండి. తిరిగి ఇంటికి రాగలిగేంత వరకు నా నాయన మీ కాపుదల మీ భద్రతలో ఉంచుకోమని మీకే స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను అయ్యా. ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రతలో మమ్మల్ని అందరినీ ఉంచుకోమని మీకే స్తుతి ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటూ పొంది ఉన్నామని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి నీకే ఘనత మహిమ ప్రభావాలు కలిగించుకోమని నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక.
ఆమేన్. ఆమేన్. అందరికీ అందరికీ వందనాలు. ప్రైజ్ లాడమా ప్రైజ్ ది లార్డ్. వందనాలు.